హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహీ టెక్ ఇన్ఫో. నేను మహేంద్ర. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నేను మీకు రంజాన్కి సంబంధించిన ఒక మంచి వాట్సాప్ స్టేటస్ వీడియో అనేది మీకు నచ్చిన మీ ఫేవరెట్ అండ్ మీ ఫొటోస్ పెట్టి ఎలా క్రియేట్ చేసుకుంటారో ఈ వీడియోలో చెప్తాను. ఈ స్టైల్ కానీ ఈ డిజైన్ కానీ మీకు చాలా బాగా నచ్చుతుంది. ఫస్ట్ క్రియేట్ చేసిన డెమోని చూపిస్తాను. నచ్చింది అనుకోండి, అప్పుడు మీ ఫొటోస్ పెట్టి ఎలా క్రియేట్ చేసుకుంటారో స్టెప్ బై స్టెప్ అయితే గైడ్ ఇస్తాను. ఫస్ట్ అయితే డెమోని చూడండి. సో డెమో చూశారు కదా, మీరు కూడా ఈ విధంగా క్రియేట్ చేసుకోవచ్చు. నేను వాడిన టెంప్లెట్స్, పిఎన్జీస్, సాంగ్, బోర్డర్స్ డిస్క్రిప్షన్లో టెంప్లెట్ డౌన్లోడ్ లింక్ అని ఇచ్చాను. దానిపైన క్లిక్ చేసి అన్ని ఫైల్స్ని 1 by 1 అయితే డౌన్లోడ్ చేసుకోండి. మీ దగ్గర కైన్మాస్టర్ ప్రో వెర్షన్ లేకపోతే మన మహీ ట్రెండింగ్ క్రియేటర్ ఛానల్లో అన్ని వీడియోస్ అయితే చేశాను, ఒకసారి చూడండి. ఆ ఛానల్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. చాలామంది అడుగుతున్నారు కైన్మాస్టర్ ప్రో లింక్ ఇవ్వమని. నేను ఇవ్వకూడదు, నాకు కాపీరైట్ స్ట్రైక్ వచ్చింది, క్లెయిమ్ వచ్చింది. సో అందుకోసమే ప్రొవైడ్ చేయట్లేదు. ఇందులో ఇవ్వకూడదని చెప్పి మీకు మహీ ట్రెండింగ్ క్రియేటర్ ఛానల్లో వీడియోలు సపరేట్గా చేసి మన టెలిగ్రామ్లో లింక్స్ ఇచ్చాను, ఆ ఛానల్లో ఇచ్చాను. ఒకసారి ఆ ఛానల్లో ఉన్న చూడండి, మన టెలిగ్రామ్లో అన్న చూడండి. టెలిగ్రామ్ గ్రూప్ నేమ్ వచ్చేసి మహీ టెక్ ఇన్ఫో అని ఉంటుంది. మన సెకండ్ ఛానల్ పేరు వచ్చేసి మహీ ట్రెండింగ్ క్రియేటర్ అని ఉంటుంది. సో లింక్ ఇచ్చేదైతే నేను ఎప్పుడో ప్రొవైడ్ చేసేవాడిని. ఆల్రెడీ ఇస్తేనే స్ట్రైక్ వేశారు వాళ్ళు, కైన్ మాస్టర్ వాళ్ళు. అందుకోసమే నేనైతే ఇవ్వట్లేదు. అర్థం చేసుకొని సెకండ్ ఛానల్లో కానీ లేకపోతే మన టెలిగ్రామ్ గ్రూప్లోంచి కానీ డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా. కైన్ మాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. ప్లస్ పైన ట్యాప్ చేసి 16:9 తీసుకోండి. ఇట్లా వస్తుంది ఎంటీగా. ఇక్కడ మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో డిస్క్రిప్షన్లోంచి పైన టిక్ మార్క్ ఈ బ్యాక్గ్రౌండ్ తీసుకోండి. నేను వాడిన ప్రతి ఫైల్ని మీకు డిస్క్రిప్షన్లో టెంప్లెట్ డౌన్లోడ్ లింక్ అని ఇచ్చాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. దీని సైజు నేను మీకు ఎగ్జాంపుల్గా 30 seconds పెడతాను. స్టేటస్ సైజు ఫస్ట్కి వచ్చేసాను, లేయర్ ట్యాప్ చేశాను, మీడియాని ట్యాప్ చేసేసాను. ట్యాప్ చేసేసి ఇప్పుడు నేను ఒక 1 by 1 అయితే పిఎన్జీస్ తీసుకుంటా. ఫస్ట్ వచ్చేసి ఈ పిఎన్జీ తీసుకున్నాను, ఇలా తీసుకొని ఇక్కడికి పెట్టేశాను. ఇలా పెట్టేసి దీన్ని కూడా 30 seconds వరకు డ్రాగ్ చేస్తాను. డ్రాగ్ చేసి ఫస్ట్కి వచ్చేసాను. లేయర్ ట్యాప్ చేయండి, మీడియాని ట్యాప్ చేయండి. ట్యాప్ చేసేసి మీరు ఈద్ ముబారక్ అని ఒక పిఎన్జీ ఉంటుంది కదా, సో దాన్ని ఇక్కడ తీసుకొని చిన్నగా చేయండి. చిన్నగా చేసి ఇక్కడికి పెట్టండి. ఇలా కరెక్ట్గా ఇలా పెట్టుకొని దీన్ని ఎండింగ్ వరకు డ్రాగ్ చేసి ఫస్ట్కి రండి. ఫస్ట్కి వచ్చేసారు కదా, ఇప్పుడు లేయర్ ట్యాప్ చేసి మీడియాని ట్యాప్ చేసేసి ఈద్ ముబారక్ అని ఇంకొక పిఎన్జీ ఉంటుంది, ఒక చిన్న కొటేషన్, దాన్ని తీసుకొని కిందకి రండి. సో కిందకు వస్తే బ్లెండింగ్ అని ఉంటుంది, స్క్రీన్ అప్లై చేసి పైన టిక్ మార్క్. ఓకేనా. దీన్ని సెలెక్ట్ చేసుకొచ్చి ఇలా కిందకి ఇక్కడికి పెట్టేసేయండి. దీన్ని కూడా ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేసి ఫస్ట్కి రండి, లేయర్ ట్యాప్ చేయండి, మీడియాని ట్యాప్ చేయండి. మీరు ఎవరి ఫోటో అయితే పెట్టాలనుకుంటున్నారో వాళ్ళ పిక్ని ఇక్కడికి చూస్ చేసుకోండి. నేను ఎగ్జాంపుల్గా ఎన్టీఆర్ గారి ఫోటో తీసుకున్నా. మీకు ఇదే ఫోటో కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో టెంప్లెట్ డౌన్లోడ్ లింక్ పైన క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. తీసుకొని ఈ ఫోటోను కొంచెం పెద్దగా చేసి ఇక్కడ పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకొని దీన్ని ఎండింగ్ వరకు డ్రాగ్ చేసి ఫస్ట్కి రండి. ఇప్పుడు లేయర్ ట్యాప్ చేసి మీడియాని ట్యాప్ చేయండి. ఇప్పుడు మీ ఫోటో, మీ ఇష్టం వచ్చిన ఫోటో ఎవరిదైనా పెట్టుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఒక ఫోటోని తీసుకున్నాను, ఈ ఫోటోని ఎండింగ్ వరకు డ్రాగ్ చేశాను. మీరు మీ ఫోటోని పిఎన్జీలో ఇలా కట్ చేయాలి. ఒకవేళ మీకు ఇలా కట్ చేయడం తెలియకపోతే ఒక్క నిమిషంలో ఫోటో బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేస్తారని ఒక వీడియో చేశాను. ఆ వీడియో లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చూసి మీరు కూడా ఒక్క నిమిషంలో మీ ఫోటో ఇలా కట్ చేసుకోండి. ఈ ఫోటోని తీసుకొచ్చి పెద్దగా చేసి ఇక్కడ పెట్టుకోండి. ఒకవేళ మీ ఫోటోని ఏమైనా రొటేట్ చేసుకోవాల్సి వస్తే ఇక్కడ రొటేషన్ సింబల్ ఉంటుంది, దీన్ని ట్యాప్ చేసి ఇలా రొటేట్ చేసుకోండి అవసరం అయితే, లేకపోతే అవసరం లేదు. సో ఈ ఫోటోని కూడా పర్ఫెక్ట్గా ఇక్కడికి సెట్ చేసుకోండి. సెట్ చేసుకున్నారు కదా, ఇప్పుడు ఫస్ట్కి రండి, లేయర్ ట్యాప్ చేసి మీడియాని ట్యాప్ చేయండి. టెంప్లెట్ని ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో దాన్ని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే ఇలా వచ్చింది కదా. ఫ్రెండ్స్, నెక్స్ట్ చెప్పలేకెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, మీరు ఇంకా ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. మీరందరూ వీడియోని లైక్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేస్తే ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే తీసుకొస్తాను. మీరు ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకు కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ కొట్టి ఒక కామెంట్ పెడితే వీడియోకి అయితే ఎక్కువ గ్రోత్ వస్తుంది, మన ఛానల్కి చాలా హెల్ప్ అవుతుంది. ఓకేనా. మీరందరూ కూడా ఛానల్కి హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాను. సో ఈ టెంప్లెట్ ఇలా వచ్చింది. కత్తెర పక్కన స్ప్లిట్ సింబల్, దీన్ని సెలెక్ట్ చేసుకొని పక్కన వైట్ బాక్స్ పైన టిక్ మార్క్, ఇదే టెంప్లెట్. కిందకి వెళ్తే బ్లెండింగ్, ఇందులో స్క్రీన్ అప్లై చేసి పైన టిక్ మార్క్, మళ్ళీ ఇదే టెంప్లెట్, ఆడియో సింబల్, సౌండ్ తగ్గించండి. ఇప్పుడు క్రియేట్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. సో ప్లే చేసాను చూడండి, ఈ విధంగా వచ్చింది. అయితే ఈద్ ముబారక్ అనే పిఎన్జీని కొంచెం మిడిల్లోకి డ్రాగ్ చేయాల్సి ఉంటుంది. ఇలా పర్ఫెక్ట్గా కొంచెం పెద్దగా చేసుకున్నా ఏం కాదు. సో 3 dots పైన టచ్ చేసి బ్రింగ్ టు ఫ్రంట్ చేసా దాని వరకు.
ఓకే. రైట్ పైకి వచ్చేసింది. మనం క్రియేట్ చేయడం కంప్లీట్ అయింది. మీరు ఆల్రెడీ స్టార్టింగ్‌లో ఒక సాంగ్ వినిపించాను కదా మీకు. ఆ సాంగ్ ఆల్రెడీ డౌన్‌లోడ్ చేసుకొని ఉంటారు కాబట్టి డిస్క్రిప్షన్‌లోంచి. నేను వాడిన ఎన్టీఆర్ ఫోటో ఉంది కదా! ఇక్కడ మనకి టోపీ పెట్టుకున్నది. ఈ ఫోటో వరకు మాత్రం మీకు డిస్క్రిప్షన్‌లో ఇది ఇటే పక్కనుంది. లెఫ్ట్ సైడ్ ఉన్న ఫోటో ఉంది కదా! సో, ఆ ఫోటో మాత్రం డిస్క్రిప్షన్‌లో టెంప్లేట్ డౌన్‌లోడ్ లింక్‌తో కల్పిస్తున్నాను. ఇటే పక్క మాత్రం బ్లాక్ క్యాప్ పెట్టుకున్న ఫోటో మాత్రం ఇవ్వట్లేదు. సో, ఒకటి సరిపోతుంది. ఇటే పక్క మీ ఫోటో పెట్టుకోండి. ఇప్పుడు ఆ సాంగ్ పెడదాం. ఆడియో పైన ట్యాప్ చేసి ఫోల్డర్స్ అనే బటన్‌లోకి వచ్చేసి ఎక్కడికైతే డౌన్‌లోడ్ చేసుకున్నారో ఆ రంజాన్ సాంగ్ సో, దాన్ని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకొని ప్లస్ పైన టిక్ మార్క్ ఇంకంతే క్రియేట్ చేయడం కంప్లీట్ అయింది. సేవ్ సింబల్ పైన ట్యాప్ చేసి 720 1080 మీ ఇష్టం 30 ఫ్రేమ్స్ పెట్టుకొని బిట్ రేట్ 4, 5, 6 అట్లా పెట్టుకొని ఎక్స్పోర్ట్ చేసుకోండి. మంచి క్వాలిటీ వస్తుంది. ఈ విధంగా మనమైతే ఒక ట్రెండింగ్ వీడియోని అయితే క్రియేట్ చేసుకోవచ్చు. మీరందరూ కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.